హలో తెలుగు పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్ వీలైనంత అమెరికా వ్లాగ్స్. ఈరోజు నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఎక్స్చేంజ్ ప్లేస్ వెళ్దామని ప్లాన్ వేసాం. వీఆర్ ఆన్ ది వే. ఇప్పుడు జెర్సీ సిటీ నుండి ఎక్స్చేంజ్ ప్లేస్ వెళ్ళాలి. సో ఏంటి స్ట్రీట్స్ అన్నీ బొమ్మలతో నిండిపోయాయి అనుకుంటున్నారా? ఇది క్రిస్మస్ టైం కదా, సో క్రిస్మస్ బొమ్మలతో నింపేశారు అమెరికన్స్. లాస్ట్ వీక్ హ్యాలోవిన్ ఉన్నప్పుడు హ్యాలోవిన్తో నింపారు. ఇప్పుడు మనం లైట్ రైల్ తీసుకొని డైరెక్ట్ ఎక్స్చేంజ్ ప్లేస్కి వెళ్ళిపోదాం. లిఫ్ట్ ఎక్కుతున్నారేంటి వీళ్ళు అనుకుంటున్నారా? మనం హైట్స్లో ఉన్నాం. మనం ఇప్పుడు డౌన్ టౌన్కి వెళ్ళి ట్రైన్ ఎక్కాలి. పదండి మనం ట్రైన్ ఎక్కేద్దాం. ఇదే పీస్ఫుల్ 9th స్ట్రీట్ లైట్ రైల్ స్టేషన్. చాలా పీస్ఫుల్గా ఉంది కదా. బట్ వీకెండ్స్ అలా ఉండదు. వీకెండ్స్ మొత్తం క్రౌడెడ్. అది వచ్చేసింది మన ట్రైన్. వెస్ట్ సైడ్ అవెన్యూ మనం వెళ్ళాల్సిన ప్లేస్ ఎక్స్చేంజ్ ప్లేస్, బట్ ట్రైన్ వెళ్ళేది వెస్ట్ సైడ్ అవెన్యూ. వచ్చేసాం ఎక్స్చేంజ్ ప్లేస్ వచ్చేసాం. ఇంకో 10 minutes. ఫైనలీ వీఆర్ హియర్. అసలు ఆ ఎక్స్చేంజ్ ప్లేస్ బ్యూటీ చూడండి. చుట్టూ బిల్డింగ్స్, మధ్యలో బీచ్, చల్లని గాలి. ఈ చివరి నుండి ఆ చివరి వరకు న్యూయార్క్, మధ్యలో సీ. మనం ఉన్నది న్యూ జెర్సీ. ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళాలంటే 2 options, ఒకటి షిప్, ఇంకొకటి ట్రైన్. నాకు మా ఫ్రెండ్స్కి ఇది ద ఫేవరెట్ స్పాట్. ఒక్కసారి ఊహించుకోండి, ఇక్కడ ఫుడ్ తెచ్చుకొని, కూల్ డ్రింక్ తెచ్చుకొని, అలా కూర్చొని ఆ వేవ్స్ని చూస్తూ, ఆ బిల్డింగ్స్ని చూస్తూ తింటే అసలు రియల్లీ దట్స్ ఎ పీస్ఫుల్ మూమెంట్. నేను జస్ట్ ఇంతకుముందే చెప్పా కదా మనం షిప్లో వెళ్ళొచ్చు అని. షిప్లో ఎలా వెళ్ళాలో నేను చూపిస్తాను. ఇటు పక్కన రైట్ సైడ్ ఉన్న బిల్డింగ్లో క్రూజ్ టికెట్ తీసుకొని క్రూజ్ ఎక్కొచ్చు. టికెట్ ప్రైస్ అరౌండ్ $7.5 ఉంటుంది. ట్రైన్ అయితే $2.75. నాకు తెలిసి ఈ క్రూజ్ ఒకసారి ఎక్కినోడు మళ్ళీ ఎక్కడు. ఈ స్టాచ్యూని ఎన్నిసార్లు చూసినా స్టాచ్యూ లాగా అస్సలు అనిపించదు మాకు. నిజమైన పర్సన్ కూర్చొని పూలు అమ్ముతున్నట్టు ఉంటుంది. వీలైనంత అమెరికా వీడియోస్ చూడడం కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైనంత అమెరికా వ్లాగ్స్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.